దువాడ శ్రీనివాస్ ఇంటి వద్ద తన భార్య వాణి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మూడో రోజు కూడా ఇక్కడే పడుకుని తన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆమెతో పాటు హైందవి కూడా ఇక్కడే తన నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు వారికి సంఘీభావంగా దువాడ శ్రీనివాస్ మామ సంపత్రావు గారు వచ్చారు. సార్ చూస్తున్నారు, 3 రోజుల నుంచి మీ ఇద్దరు పిల్లలు ఇక్కడ తమ నిరసన వ్యక్తం చేసి ఇక్కడే పడుకున్నారు. ఏం చెప్తారు? ఏం చెప్తామండి, ఇలాంటివి కడుపు చెంపితే కాళ్ళ మీద పడినట్టు. ఈ వ్యవసాయం ఎంతవరకు వచ్చిందో దానికి నేను బాధపడుతున్నాం, సిగ్గుపడుతున్నాం. ఇప్పుడు నేను ఎంటర్ అయ్యాను, 88లోకి ఎంటర్ అయ్యాను. నాకు 80వ సంవత్సరంలో ఎంటర్ అయ్యాను. మనం 7వ తారీఖున 9 సంవత్సరాలు నాకు అయిపోయింది. ఈ ఏజ్లో ఇలాంటి ఫ్యామిలీలో ఇలాంటి ఆలోచన జరిగితే బాధగా ఉంటుంది. మరి అంతకుమించి ఏం చెప్తాం? అసలు నాకు ఇప్పటికి కూడా వాళ్ళిద్దరూ కలిసి పిల్లలతో హ్యాపీగా ఉండాలని నా కోరిక. దానికి అతను అంగీకరించడం లేదు. డైవర్స్ అంటాడు, అది అంటాడు, ఏదో పనికిరాని మాటలని చెప్తాడు. నా మీద బుర్ర చల్లుతాడు, వాళ్ళ మీద చల్లుతాడు, నా వైఫ్ మీద చల్లుతాడు. అసలు వాళ్ళ చరిత్ర అంతా చెప్పితే చాలా నీచమైన చరిత్ర. అది నేను చెప్పకూడదు, అయినా చెప్పని పరిస్థితుల్లో తప్పని పరిస్థితుల్లో ఉండి మన టీవీస్లో ఇంటర్వ్యూలో వాళ్ళ చరిత్ర అంతా చెప్పాను. మళ్ళీ దాన్నే మీ దగ్గర రిపీట్ చేయడం నాకు ఇష్టం లేదు. మరి అంతకుమించి నేనేం చెప్పగలను? తన భార్య వాణి కానీ కుటుంబ సభ్యులు కానీ తనపై హత్యాయత్నం ప్రయత్నం చేస్తున్నారు, తను 30 ఏళ్ళుగా ఇబ్బందులు పెడుతున్నారంటూ కూడా ఆయన ఆరోపిస్తున్న పరిస్థితి. దీన్ని ఏమంటారు? హత్యాయత్నం ఎలాగండి చేస్తారు? ఈవిడేం పెద్ద బాడీ ఉన్న లేడీ, దానికి ఇలా తోస్తే పడిపోద్ది. మా పాప ఎప్పుడు వీక్ పర్సనాలిటీ, ఎప్పుడు ఎలర్జీ, అది కొద్దిగా ప్రాబ్లమేటిక్ ఇది ఉంది, ఆస్తమా సిమ్టమ్స్. అటువంటి ఆవిడకి హత్య చేసేయడమేనంటే ఎలాగే ప్రజలు ఎలాగ నమ్ముతారు? హత్య అనేది ఏమిటి? హత్య చేస్తారు ఆవిడ గట్టిగా. ఆవిడ ఒక 5 నెలలుగా ఊతే పడిపోయినటువంటి పరిస్థితిలో ఉంది మా పాప. ఇప్పుడు ఆవిడ హత్య చేస్తుందంటే ఎవరు నమ్ముతారు? ఏంటి చేస్తారని చెప్పండి. సీనియర్ రాజకీయ నాయకుడిగా ఉన్నారు, కుటుంబ పెద్దగా ఉన్నారు, సర్ది చెప్పే ప్రయత్నం చేశారా ఈ మధ్య? ఎన్నోసార్లు, ఇది మొదటిసారి. ఈ మధ్య అంటే మరి అందుబాటులోకి రాలేదు. ఎప్పుడైతే లాస్ట్ 1 year నుండి ఇల్లీగల్ కాంటాక్ట్లో పడి మా మీద శత్రుత్వం బాగా డెవలప్ చేసుకుంది. ఎవరు పాయిజన్ చేశారో మరి కొత్తగా వచ్చిన ఆవిడ నోటి పోస్ట్ చెప్పేసిందో ఏమిటో, లేకపోతే ఏదో అంటారు చూసారు, పిట్టు మందులు ఇవి అంటారు విలేజ్లో. అలాంటివి ఏం జరిగాయో ఏమిటో మరి నాకు తెలియదు. కానీ ఒక్కసారి అబ్రప్ట్గా సడన్గా ఒక ఎనిమిలాగా తయారైపోయి మాకు శత్రువులా చూస్తూ రకరకాల వల్గర్గా మాట్లాడడం వాళ్ళదైతే చేస్తున్నాడు. మరి అతను అందుబాటులోకి రాడు. ఇప్పటికైనా నేను అతను అందుబాటులోకి వస్తే నేను కలపడానికి ట్రై చేస్తాను. ఆయన ఇష్టపడితే రమ్మనండి, పెద్ద చిన్న పట్టుకొని. నిన్న ఆయన తరపున పెద్ద మనుషులు తెమ్మండి, మా తరపున పెద్ద మనుషులు కూర్చుంటా, ఒక కాగితం రాద్దాం. ఈ ఇల్లీగల్ కాంట్రాక్ట్స్, ఈ ప్రాపర్టీస్ ఇవన్నీ నలుగురికి చెందాలి. మా పాపలకి మనవాళ్ళకి, మా పాపకి మనవరాలకే చెందమని ఆయనకు కూడా ఈక్వల్లీ షేర్ ఉంటూ వీళ్ళు తదనంతరం పిల్లలకి చెందినట్టు భార్య బిడ్డలు తదనంతరం ఆ విధంగా రాసి కలిసి పూర్వ సరదాగా ఉండమని చెప్పండి. నేనేంటి శత్రువు నాకు ఎనిమిసా ఏంటండి? నేనే లేకపోతే మా పాప ఇటువంటి పరిస్థితుల్లో నేను వచ్చానంటే నాకు అభిమానం, లేకపోతే నేను వస్తానని చెప్పండి. అలా కలపడానికి నేను ఈవేళ వరకు ఐఎమ్ రెడీ. కలపడానికి ఒప్పుకొని రమ్మనండి. మళ్ళీ నేను ఆ మాటకి మీ పత్రిక మీ సమక్షంలో మీరు ఇలాగే వీడియో తీయండి. మీ సమక్షంలో నేను వాళ్ళకి కలపడానికి నేను ప్రయత్నిస్తానని ఈ సందర్భంలో చెప్తున్నాను. తన ఆస్తుల కోసము, తన పదవి కాంక్ష తనపై ఇలా దాడి చేస్తున్నారు అంటూ కూడా ఇవన్నీ కట్టు కథలండి. అవన్నీ చెప్పితే నిజంగా చెప్పాలంటే ఎవరు ఎక్కడ లేనటువంటి రకరకాల కథలు పడుతున్నాయి. వాళ్ళ అమ్మ చెబుతుంది ఏదో కథలు, నాకు నయా పైస లేదు, ఆడవాళ్ళ నేను పనుకొని వాళ్ళకి నాతో దువ్వాడ శ్రీనికి ఆల్రెడీ ముందు వాళ్ళకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, ఏ ప్రాపర్టీస్ ఉన్నాయో, ఇల్లు ఎక్కడ ఉండేదో, అసలు నాన్న రిటైర్ అయిపోయిన టైంకి వాళ్ళకి ఇల్లు ఉండేదా లేదా పలాసలు చెప్పమనండి. వాళ్ళకి ఉన్న ఆస్తులు, పాస్బుక్లు, లేకపోతే ఇంకేం ప్రాపర్టీస్ ఉన్నాయో చూపించమనండి, చెప్తాను. ఒక సందర్భంలో ఏంటైంది మళ్ళీ ఇప్పుడు మీకు చెప్తున్నాను, ఇందాక ఎస్టీవీలో కూడా చెప్పలేదు. ఒకసారి ఏమైనా దువ్వాడ శ్రీను తాలూకా తమ్ముడు బాబా అంటాము, నేను వచ్చారు అడ్వకేట్ శ్రీధర్. ఆయన ఏమిటారంటే ఒక చిన్న గొలుసు ముక్కలాంటి బంగారు రంగులో గొలుసు ముక్క నాకు తీసుకొని వచ్చి మామయ్య మాకు లాడ్జీలోనూ ఒకటి దిగాడు, వాటి దగ్గర చాలా ఎక్కువ ఉంది, లాంటి గోల్డ్ అని అంటున్నాడు, ఇది మనం తీసుకుంటే బాగుంటుంది, అటు మనకు చవకగా ఇస్తున్నాడు అని నా దగ్గరికి వచ్చి అడిగాడు. చూడు శ్రీధర్, బాబా అంటాం, చూడు బాబా అలాంటి వద్దు, రేపు పొద్దున్న పోలీసులు దృష్టిలో ఆడిపడితే ఆ పేర్లన్నీ చెప్తారు, మీరు ముద్దాయిలు అయిపోతారు, నా మాట విను, అలాంటి చెడ్డ పనులు చేయడానికే నేను నా సజెషన్ తీసుకోవద్దు దయచేసి అని నేను కోపం పెడితే వెళ్ళిపోయాడు. చెప్తున్నాను, అటువంటి ఫ్యామిలీ అండి అది. అటువంటి ఫ్యామిలీకేమో ఇప్పుడు వాళ్ళేవో నా మీద బురద జల్లుకొని దానికి నేనేం వర్రీ కాను, నేనేం బాధపడను, నేనేం దాని గురించి పెద్దగా
ఫీల్ అవ్వను. ఫైనల్ గా తండ్రిగా ఒక మామగా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? కలాలని కోరుకుంటానండి, మరి అంతకు మించి ఏం కలపడు. ఈ స్టేజ్లో నేను ఏం కొనుక్కొని నేను ఆ బట్టను నా మీద వేసుకుంటానండి. ఏ తండ్రి అయినా నా ఏజ్లో భార్య భర్తలను మా కూతుర్ని అల్లుడిని పిల్లల్ని విడదీసి తన మీద వేసుకుంటారండి, చెప్పండి. ఇది తన ఏదైతే ద్వారా మామ ఉన్నారో రాఘరావు కూడా పాపం తన తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇద్దరు భార్యాభర్తలు కలవాలనే కోరుకుంటున్నాను, దానికోసం అనేకసార్లు ప్రయత్నిస్తున్నాను, ఎన్నోసార్లు గౌరవ శ్రీనివాస గొడవలు పెట్టుకున్న పరిస్థితి ఉంది అని చెప్పేసి ఆయన చెప్తున్న పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఓవరాల్గా అయితే వాళ్ళ తండ్రులు కూడా ఆమెకు వచ్చారు, తల్లిదండ్రులు కూడా మద్దతుగా వెళ్తున్నారు. వీరు కలిస్తేనే మంచిదని చెప్పి తల్లిదండ్రులు, ఒకవేళ విడిపోవాలనుకుంటే సమానంగా పెద్దలందరం కూర్చున్నాం, పెద్దలందరం చర్చించి ఆ పంపకాలు కానీ ఏం చేసుకున్నా అందరికీ న్యాయం జరిగేటట్టు చేయాలి అని చెప్పేసి అయితే ఆయన మామ అయితే డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కేవలం సూర్యతో వాళ్ళు 20 జిల్లా.